రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును తోపుదుర్తిపై ఉసిగొల్పి నీచ రాజకీయం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ఇందులో భాగంగానే కుల రాజకీయాలకు తెరతీశారంటోన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తోపుదుర్తి గ్రామానికి తరలించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేయడం, అదేవిధంగా తోపుదుర్తి కుటుంబ సభ్యుల్ని కట్టడి చేయడం, అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, అడ్డగింత చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారో ఒకసారి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, మీరు గన్మెన్లను తీసేశారు, అదేవిధంగా సింగనమల వద్ద అటాక్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నాపైన నా కుటుంబం పైన కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది, కుట్ర రాజకీయాలు చేస్తోందని మీరు ఆరోపిస్తే వాళ్ళు దళిత్ కార్డుతో ముందుకు వస్తున్న పరిస్థితిని, ఎంఎస్ రాజును ముందుకు పెట్టి రాజకీయం చేస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మే 14న నారా లోకేష్ అనంతపురం వచ్చిన సందర్భంగా పరిటాల సునీత తదితరుల విజ్ఞప్తి మేరకు నా గన్మెన్ తొలగించడం జరిగింది. మే 17న గన్మెన్ రిలీవ్ కావడం జరిగింది. తర్వాత మా సోదరులు రాజశేఖర రెడ్డి గారిని మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అంటే ఈరోజు దాదాపు 45 రోజులు, ఇవాళ బెయిల్ వచ్చింది. మరి అదేవిధంగా మొన్న సింగనమల మండలం బండమీదపల్లి దగ్గర హత్యాయత్నం చేయడం జరిగింది. కక్ష సాధింపు చర్యలకు తోపుదుర్తి కుటుంబము పూర్తిగా ఇబ్బంది పడడం జరిగింది గత 45 రోజులుగా. క్రమంలో ఈ సమస్య రాప్తాడు నియోజకవర్గాన్ని అయితే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన తర్వాత ఈయన ఎంఎస్ నారాయణ కామెడీ యాక్టర్ కదా, ఓకే, ఎంఎస్ రాజు ఈ ఎల్బి శ్రీరామ్తో కలిసి పరిటాల శ్రీరామ్తో కలిసి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శ చేయడం జరిగింది. అంటే తక్కువ చేసి మాట్లాడడము, త్వర మాట్లాడడము ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంచి చేసే అవకాశం మీ దగ్గరే ఉంది, మాకు లేదు. మేము ఏదైనా మీరు చేసిన తప్పులను ప్రశ్నించేటువంటి ప్రతిపక్షంలోనే ఉన్నాం. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, శాంతి భద్రతలు కాపాడేటువంటి ప్రయత్నం చేయకోకుండా మీరే దోపిడీకి పాల్పడతా, మీరే దుర్మార్గాలు చేస్తా, మీరు మమ్మల్ని విమర్శ చేయడం ఏంది, అని మాట్లాడడం ఏంది? వీరికి తోడు అమిలియన్ సురేంద్ర, వీరు ముగ్గురు మడక్సిర ప్రాంతంలో రైల్వే కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు అన్నీ కూడా ఏకపక్షంగా దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. ఏ గ్రామంలో అయినా ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోనండి, అన్ని కులాల వాళ్ళను వరుసలతో పిలుచుకునేటువంటి పద్ధతి ప్రతి చోట ఉంటుంది. ఈ కులాలు రాజకీయానికి తీసుకొని రావడం తప్పు. మీకు చేతనైతే పని చేయండి, మీకు చేతనైతే అన్ని కులాలకు సాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ మీరు అక్కడ ఫెయిల్ అయ్యి మీరు వసూలు చేసే కార్యక్రమాలకు పాల్పడుతూ దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేస్తూ మీ పరువు పోగొట్టుకుని నన్ను పలచన చేసే దానికి కులాలను ఉపయోగించుకోవద్దండి. పరిటాల కుటుంబం ఈరోజు ఎంఎస్ రాజును వాడుకుంది. ఎంఎస్ రాజు దీనివల్ల నష్టపోయినాడు, పరువు పోగొట్టుకున్నాడు. పరిటాల హింస రాజకీయాలపైన ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పోరాటాలు కొనసాగిస్తారని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ రెడ్డి, శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.